ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అవని ఇక్కడున్నావా? దర్శనం బాగా జరిగిందా? బాగా జరిగింది. ముడుపు చెల్లించడం అయిపోయింది. 40 రోజుల నా దీక్షకు ప్రతిఫలం దక్కుతుందని అనుకుంటున్నాను. పెద్దమ్మ గారి పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలి. ఇక బయలుదేరదామా? సార్, ఏంటమ్మా? పెద్దమ్మ గారి పరిస్థితి ఎలా ఉందో కనుక్కోండి. నాన్నే ఫోన్ చేస్తున్నారు. నాన్న చెప్పండి. శ్రీకర్, అమ్మకి ప్రమాదం తప్పిందిరా. ఏంటి నాన్న? అవునరా, అమ్మ చావు అంచుల వరకు వెళ్ళొచ్చిందిరా. ఇప్పుడే మా దర్శనం అయిపోయి బయటకు వచ్చాం. ఇంతలోనే నువ్వు మంచి వార్త చెప్పావు నాన్న. ఏదో అద్భుతం జరిగిందని డాక్టర్ కూడా ఆశ్చర్యపోతున్నారా. అమ్మకిక ఎలాంటి ప్రాబ్లం లేదని డిక్లేర్ చేశారు. అమ్మ నడవగలుగుతుందన్నారా. ఇది నిజంగా అమ్మవారి దయతోనే జరిగింది. మావయ్య, ఒక్కసారి వీడియో కాల్ చేయండి. ఒకసారి అత్తయ్యని చూడాలి. ప్రస్తుతం ఎలా చేయరమ్మా, మీరు తొందరగా బయలుదేరి వచ్చేసేయండి. ఆ సరే మావయ్య, ఇప్పుడే బయలుదేరుతున్నాం. వస్తున్నాం. నాన్న ఉంటానమ్మా. ఇప్పుడే వచ్చేస్తున్నా నాన్న. సరేరా. అమ్మయ్యా, ఇప్పుడు నా మనసులోని దిగులంతా పోయింది. అత్తయ్యకి పునర్జన్మ దక్కింది. ఇక ఇంట్లోని విషాద ఛాయలన్నీ బయటికి పోయినట్టే. అమ్మా బంగారు తల్లి, ఇదంతా నీ వల్లే. దేవుడు నీలో ఇంత మంచి ఆలోచన పుట్టించి నీతో ఈ కార్యం జరిపించాడు కాబట్టే ఇంత అద్భుతం జరిగిందమ్మా. అమ్మవారి చల్లని చూపు అమ్మగారి మీద పడింది సార్. అవని, అమ్మవారి గొప్పతనం గురించి, దైవశక్తి గురించి ఇప్పుడైనా నమ్ముతావా? ఒకసారి ఏదో జరిగిందని ప్రతి విషయంలోనూ దైవాన్ని నిర్లక్ష్యం చేస్తూ దూషించకూడదని ఇప్పటికైనా అర్థమైందా? ఇంత పెద్ద నిదర్శనంలో కళ్ళారా చూసిన తర్వాత కాదని ఎందుకంటారు సార్? ఖచ్చితంగా మేడం మనసుని మార్చుకుంటారు. అత్తయ్య ప్రాణగండం నుంచి బయటపడినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే నువ్వు దీక్ష తీసుకున్నందుకు నేను నిన్ను అభినందిస్తున్నాను. కానీ అమ్మవారి విషయంలో నా మనసు మాత్రం ఎప్పటికీ మార్చుకోను. నాకు జరిగిన నష్టం నన్ను మారనివ్వదు. నా కూతురు నాకు దూరమైంది, అమ్మవారే దూరం చేసింది. అలాంటప్పుడు నేనెలా మారగలను? మీలాంటి వారు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు మేడం. నేను కరెక్ట్ గానే మాట్లాడుతున్నాను. నేను కరెక్ట్ గానే ఉన్నాను అని నువ్వనుకుంటే సరిపోదు, ఎదుటివారు కూడా అనుకోవాలి. ఎదుటివారికి నా బాధ గురించి తెలియదు కదా. ఇన్ని రోజులైనా నువ్వింకా ఇలా మూర్ఖంగా మాట్లాడడం ఏం బాగోలేదవని. నాది మూర్ఖత్వం అని నువ్వు డిసైడ్ చేయకు బావా. అలాగే ఉంది. అంత పెద్ద ప్రాణగండం నుంచి అమ్మ బయటపడింది. అయినా సరే నువ్వింకా ఎందుకు నమ్మలేకపోతున్నావు? నేను నమ్మను. నేను ఇంతే. బలవంతంగా మీ అభిప్రాయాల్ని నా మీద రుద్దకండి. మీరాగండి సార్. కాదవని, కొన్ని గాయాలు మనసు నుంచి దూరం కావడానికి కొంత సమయం పడుతుంది. 5 ఏళ్ళు కావచ్చు, 10 ఏళ్ళు కావచ్చు. అంతవరకు మనం ఎదురు చూడక తప్పదు. అవని మేడం అమ్మవారిని ద్వేషించినా
దూరం చేసుకోవాలని చూసిన అమ్మవారు మాత్రం మేడన్ని దూరం చేసుకోదు. ఇలాంటి గొప్ప భక్తురాలిని అమ్మవారు వదిలిపెట్టదు. ఇంకా బయలుదేరదామా? అర్జెంటుగా అత్తయ్యని చూడాలి. పదండి. అమ్మా అబ్బా అబ్బా అమ్మా అయ్యో రాజమ్మా, అక్క రాజమ్మా, అక్క రాజమ్మా, ఇదేంటి ఇలా పడిపోయింది? పొద్దున్నే ఫుల్ గాని కొట్టేసిందంటావా? మనం వచ్చిన పనేంటి? నువ్వు మాట్లాడుతున్న మాటలేంటి? అయితే మన ప్లాన్ తెలిసిపోయి వాళ్ళు కొట్టి పడేసి ఉంటారంటావా? బేజవాడలో రాజమ్మను కొట్టే వాళ్ళు ఎవరున్నారు? ముందు నువ్వు వెళ్ళి నీళ్లు తీసుకురా. అక్క ఏమైంది రాజమ్మా? ఏంటి ఇక్కడ పడున్నావు? ఇంతకీ వాళ్ళేరి? వద్దే బాబు, వాళ్ళ జోలికి వెళ్ళొద్దు. మన దందా ఇంకెక్కడైనా నడిపించుకుందాం, ఇలాంటి చోట కాదు. రాజమ్మ వేషాలు కనకదుర్గమ్మ ముందు చెల్లవు. ఏమైంది రాజమ్మ? భవానీ దీక్షలో మాల వేసుకుని ఇక్కడికొచ్చే వాళ్ల జోలికి వెళ్ళకూడదని బాగా బుద్ధొచ్చింది. ఆ పిల్ల అక్షయ సామాన్యమైన పాపలా లేదు. ముడుపు చెల్లించకుండా పవర్ఫుల్ మత్తుమందు వాటర్లో కల్పించాను. మామూలు నీళ్లు తాగితే ఎలా ఉంటుందో అలాగే ఉంది. ఆ పిల్లకేం కాలేదు. అమ్మో, ఆ నీరు టెస్టు చేద్దామని నేను కూడా తాగాను. కళ్ళు తిరిగి పడిపోయాను. ఆ? మెట్ల దగ్గర మీరు పడ్డారు, ఇక్కడ నేను పడ్డాను. అంటే దాని అర్థమేంటి? ఆ పాప మీద సాక్షాత్తు ఆ అమ్మవారి కృపుందని అర్థం. అవును రాజమ్మా, నువ్వు చెప్తుంటే మాకు అదే అనిపిస్తోంది. కనకదుర్గమ్మ భక్తులతో ఆటలాడితే కాటికి పోతామని ఆ తల్లి మనల్ని హెచ్చరించింది. మన అదృష్టం బావుండి మన ప్రాణాలు పోలేదు. మనం మంచిగా మారడానికి అమ్మవారు మనకిచ్చిన అవకాశం ఇది. అవును రాజమ్మా. అమ్మా కనకదుర్గమ్మ తల్లి, ఇలాంటి తప్పులు మరోసారి చెయ్యం. మా దారిని మార్చుకుంటాం. మమ్మల్ని క్షమించు తల్లి, మమ్మల్ని కరుణించు తల్లి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.